హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ శిల్ప. ప్రీవియస్ వీడియోస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అలానే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ పార్ట్ అయిన నౌన్ గురించి తెలుసుకున్నాం కదా. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ మెన్షన్ చేశాను, ప్లీజ్ గో త్రూ దెమ్. ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెకండ్ పార్ట్ అయిన ప్రనౌన్ గురించి అలానే టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ గురించి తెలుసుకుందాం. ప్రనౌన్. A pronoun is a word that is used instead of a noun or noun phrase. అంటే ఏదైనా సెంటెన్స్లో ఆర్ ఏదైనా పేరాగ్రాఫ్లో నౌన్కి బదులుగా యూజ్ చేసేదాన్ని ప్రనౌన్ అంటాం. ఎగ్జాంపుల్స్ హీ, షీ, ఇట్, దే, యూ. ఫర్ సపోజ్ స్వాతి వాంట్స్ టు ట్రావెల్ ద వరల్డ్ సమ్ డే. షీ లైక్స్ ట్రావెలింగ్. ఇక్కడ స్వాతి వాంట్స్ టు ట్రావెల్ ద వరల్డ్ సమ్ డే, స్వాతి లైక్స్ ట్రావెలింగ్ అంటే రిపిటేటివ్ అవుతుంది కదా. సో మనం స్వాతి ప్లేస్లో షీ అనే వర్డ్ని యూస్ చేస్తున్నాం. సో షీ అనేది ప్రనౌన్ అవుతుంది. ప్రనౌన్ అంటే బేసిక్ ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్: పర్సనల్ ప్రనౌన్, పొసెసివ్ ప్రనౌన్, రిఫ్లెక్సివ్ ప్రనౌన్, ఇంట్రాగేటివ్ ప్రనౌన్, రిలేటివ్ ప్రనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్, ఇండెఫినెట్ ప్రనౌన్, రెసిప్రోకల్ ప్రనౌన్. పర్సనల్ ప్రనౌన్. Personal pronoun is associated primarily with a specific person or object. అంటే మనం పర్టికులర్గా వ్యక్తుల గురించి చెప్తే దాన్ని మనం పర్సనల్ ప్రనౌన్ అంటాం. పర్సనల్ ప్రనౌన్ పేరులోనే ఉంది కదా, పర్సనల్ అంటే వ్యక్తిగతం. పర్సనల్ ప్రనౌన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్: సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈజ్ ద వన్ హూ పర్ఫార్మ్స్ అన్ యాక్షన్. అంటే ఫస్ట్ యాక్షన్ని ఎవరైతే స్టార్ట్ చేస్తారో, ఎవరు ఇనిషియేట్ చేస్తారో వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈస్ ద వన్ హూ రిసీవ్స్ అన్ యాక్షన్ ఆర్ టు హూమ్ ద యాక్షన్ ఈజ్ డన్. అంటే ఎవరైతే యాక్షన్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని మనం ఆబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్లో సింగులర్ ఫామ్స్ చూద్దాం. సబ్జెక్ట్లో ఐ వస్తే ఆబ్జెక్ట్లో మీ అవుతుంది. సబ్జెక్ట్లో యూ వస్తే ఆబ్జెక్ట్లో సేమ్ యూ అవుతుంది. సబ్జెక్ట్లో హీ, షీ, ఇట్ వస్తే ఆబ్జెక్ట్లో హిమ్, హర్, ఇట్ అవుతాయి. ఇప్పుడు సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్లో ప్లూరల్ ఫామ్స్ చూద్దాం. సబ్జెక్ట్లో వి వస్తే ఆబ్జెక్ట్లో అజ్ అవుతుంది. సబ్జెక్ట్లో యూ వస్తే ఆబ్జెక్ట్లో సేమ్ యూ. సబ్జెక్ట్లో దే వస్తే ఆబ్జెక్ట్లో దెమ్ అవుతుంది. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్ అంతా ఫస్ట్ పర్సన్ అవుతున్నాయి, ఆబ్జెక్ట్ సెకండ్ పర్సన్. మనకి ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ ఇన్ గ్రామర్ ఐడియా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ సెంట్ హిమ్ ఏ బాటిల్ అంటే ఈమె అతనికి ఒక బాటిల్ పంపింది. ఇందులో టూ ప్రనౌన్స్ ఉన్నాయి. షీ సబ్జెక్ట్, హిమ్ ఆబ్జెక్ట్. ద వన్ హూ డస్ ద యాక్షన్ ఈజ్ సబ్జెక్ట్. ఇందులో ఈమె యాక్షన్ని ఇనిషియేట్ చేసింది, సో షీ అనేది సబ్జెక్ట్. ద వన్ హూ రిసీవ్స్ ద యాక్షన్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇందులో ఇతను బాటిల్ తీసుకుంటున్నాడు, సో హిమ్ అనేది ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ గేవ్ మీ అన్ యాపిల్ అంటే అతను నాకు యాపిల్ ఇచ్చాడు. ఇందులో టూ ప్రనౌన్స్ ఉన్నాయి. హీ అంటే సబ్జెక్ట్, మీ ఆబ్జెక్ట్. హూ డస్ అన్ యాక్షన్ ఈజ్ సబ్జెక్ట్ ప్రనౌన్, సో హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అలానే హూ రిసీవ్స్ అన్ యాక్షన్ ఈజ్ ఆబ్జెక్ట్ ప్రనౌన్, సో మీ అనేది ఆబ్జెక్ట్. నెక్స్ట్ పొసెసివ్ ప్రనౌన్. పొసెసివ్ ప్రనౌన్ ఈజ్ యూజ్డ్ టు షో పొసిషన్. పొసిషన్ అంటే ఓనర్షిప్. అంటే ఒక పర్సన్, అనిమల్ ఆర్ ప్లేస్, థింగ్తో మనకి క్లోజ్గా అసోసియేట్ అయి ఉండడాన్ని మనం పొసిషన్ అంటామన్నమాట. ఇందులో సింగులర్ అండ్ ప్లూరల్ టూ ఫామ్స్ ఉన్నాయి. సింగులర్లో మైన్, యువర్స్, హర్స్, హిజ్, ఇట్స్. అలానే ప్లూరల్లో అవర్స్, యువర్స్, దేస్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మనం ప్లూరల్ ఫామ్ని యూజ్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. దిస్ ఈజ్ మై రూమ్ అంటే ఈ రూమ్ నాది అని పొసెసివ్గా చెప్పడం అనమాట. అంటే ఇక్కడ నాకు అండ్ అలానే రూమ్కి ఉన్న రిలేషన్ని చెప్తున్నాము. అది నా రూమ్, నా రూమే అని చెప్తున్నాం. సో మై అనేది పొసెసివ్ ప్రనౌన్ అవుతుంది. నెక్స్ట్ ద కార్ ఈజ్ హర్స్. ఈ కార్ ఆమెది. వేరే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాము, సో ఇక్కడ ఆ కార్ ఆమెదే అని పొసెసివ్గా చెప్పడం. సో హర్స్ అనేది పొసెసివ్ ప్రనౌన్ అవుతుంది. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ refers back to the subject of the sentence. These are used when the subject and object of the sentence are the same. అంటే ఇందులో మనకి
సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ ఉంటాయన్నమాట రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో మనము సెల్ఫ్ అనే వర్డ్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్ చూద్దాం. సింగులర్లో ఐ వస్తే మై సెల్ఫ్ యూస్ చేస్తాం, యూకి యువర్ సెల్ఫ్, హీ షీ ఇట్కి హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. అలానే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్లో ప్లూరల్ ఫామ్స్లో వి వస్తే అవర్ సెల్స్, యూకి యువర్ సెల్స్, దే వస్తే దెమ్ సెల్స్. ఇప్పుడు వీటికి కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాజ్ ఇన్ ఎ హరీ సో ఐ వెంట్ టు స్కూల్ మై సెల్ఫ్. నేను తొందరలో ఉన్నాను అందుకని నాకు నేనే స్కూల్కి వెళ్ళాను. ఇక్కడ ఐ వస్తే మై సెల్ఫ్ వస్తుంది. నాకు నేనుగా వెళ్ళాను, ఎవరితో కలిసి వెళ్ళలేదు. సో ఇక్కడ మనకుగా వెళ్ళాం కాబట్టి మై సెల్ఫ్ ఈజ్ ఎ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ మేడ్ హర్ సెల్ఫ్ ఏ కప్ ఆఫ్ టీ. తనకు తాను ఒక కప్ టీ చేసుకుంది. ఇక్కడ తనకు తానే చేసుకుంది, ఎవరు చేయలేదు. సో హర్ సెల్ఫ్ ఈజ్ ఏ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూస్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. An interrogative pronoun like the name suggests it is used to ask questions. అంటే ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే పేరులో సజెస్ట్ చేసినట్లు ఇది ఇంటరాగేట్ చేయడానికి అంటే క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తాం. ఇట్ రెఫర్స్ ఆర్ ఇట్ ఇంక్లూడ్స్ హూ, హుమ్, వాట్, విచ్. వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ బర్త్డే అంటే నీ బర్త్డేకి ఏం కావాలి అని మనం ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాము. సో వాట్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. హూస్ స్నాక్స్ ఆర్ దోస్, ఆ స్నాక్స్ ఎవరివి అని క్వశ్చన్ చేస్తున్నాం. సో ఇక్కడ హూస్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. హూ డూ యూ థింక్ విల్ విన్ ద మ్యాచ్ ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు అని క్వశ్చన్ చేస్తున్నాం. సో ఇక్కడ హూ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇలా క్వశ్చన్ చేయడానికి యూస్ చేసే వాటిని మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ కనెక్ట్స్ ఎ క్లాస్ ఆర్ ఫ్రేజ్ టు ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇట్ ఈస్ యూస్డ్ టు జాయిన్ టూ సెంటెన్సెస్. అంటే టూ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి మనం రిలేటివ్ ప్రొనౌన్ని యూస్ చేస్తాం. ఇట్ ఇంక్లూడ్స్ హూ, హుమ్, విచ్. మనం ప్రీవియస్గా ఇంటరాగేటివ్ ప్రొనౌన్లో కూడా వీటిని యూస్ చేసాం. బట్ ఇక్కడ ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అండ్ రిలేటివ్ ప్రొనౌన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్లో మనం హూ, హుమ్, విచ్ని ఎవరినైనా క్వశ్చన్ చేయడానికి యూస్ చేస్తాం. బట్ ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్లో టూ సెంటెన్సెస్ని జాయిన్ చేయడానికి యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై కజిన్, షీ మూవ్డ్ టు కెనడా లాస్ట్ ఇయర్. ఇక్కడ మనం దిస్ ప్లేస్లో షీ అనే ప్రొనౌన్ని యూస్ చేస్తున్నాం. రిలేటివ్ ప్రొనౌన్లో మనము టూ సెంటెన్సెస్ని జాయిన్ చేస్తాం కదా. సో ఇక్కడ షీ ప్లేస్లో హూ యూస్ చేస్తే సెంటెన్స్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ మై కజిన్ హూ మూవ్డ్ టు కెనడా లాస్ట్ ఇయర్. హూ అనేది టూ సెంటెన్సెస్ని జాయిన్ చేసింది కాబట్టి హూ ఈజ్ ఎ రిలేటివ్ ప్రొనౌన్ హియర్. అలానే సాత్విక్ వన్ ద మ్యాచ్, హీ ఈజ్ మై బ్రదర్. ఈ టూ సెంటెన్సెస్ని హూతో మనం జాయిన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సాత్విక్ హూ వన్ ద మ్యాచ్ ఈజ్ మై బ్రదర్. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూస్డ్ టు రిప్రజెంట్ ఆర్ ఐడెంటిఫై ఎ పర్సన్, ప్లేస్, యానిమల్ ఆర్ థింగ్. అంటే ఏదైనా సెంటెన్స్లో పర్టికులర్ థింగ్స్ని పాయింట్అవుట్ చేయడానికి మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ని యూస్ చేస్తాం. ఇట్ ఇంక్లూడ్స్ దిస్, దట్, దీస్, దోస్. ఎగ్జాంపుల్స్, దట్ లుక్స్ గుడ్, అది చూడడానికి బాగుంది. అంటే ఈ సెంటెన్స్లో స్పెసిఫిక్ థింగ్ని చూడడానికి బాగుంది అని చెప్పడానికి మనం దట్ అనే వర్డ్ని యూస్ చేస్తున్నాం. అంటే ఒక ఐటమ్ని మనం పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తున్నాం. సో దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దీస్ ఆర్ మై న్యూ క్లాత్స్, ఇవి నా కొత్త బట్టలు. ఇందులో దీస్ అని పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి చెప్తున్నాం, ఇవి నా కొత్త బట్టలు, దీస్ ఆర్ మై న్యూ క్లాత్స్. సో ఇక్కడ దీస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ అంటే నాట్ డెఫినెట్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ డు నాట్ రెఫర్ టు ఎనీ పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే పర్టికులర్గా దేని గురించి స్పెసిఫై చేయకుండా మనం చెప్పే వాటిని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాము. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇంక్లూడ్స్ ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, సమ్వన్, సంబడి, సంథింగ్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, నన్, నోబడి, నథింగ్. ఎగ్జాంపుల్స్, సంబడి వెంట్ టు దట్ రూమ్ అంటే ఎవరు ఆ రూమ్లోకి వెళ్ళారు, ఎవరు వెళ్ళారో తెలీదు.
అది ఎవరైనా అయి ఉండొచ్చు. సో సంబడి అనేది ఇక్కడ ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. ఈజ్ దేర్ ఎనీవన్ హూ లైక్స్ స్వీట్స్ హియర్? ఇక్కడ ఎవరికైనా స్వీట్స్ ఇష్టమా, ఎవరికైనా అంటున్నాం, డెఫినెట్గా నీకు ఇష్టమా అని అడగట్లేదు. సో ఇక్కడ ఎనీవన్ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూస్డ్ వెన్ 2 or more people ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. అంటే ఇద్దరు లేదా ఎక్కువ మంది కలిసి ఒక పని చేస్తే దానిని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ ఈచ్ అదర్, వన్ అనదర్. ఎగ్జాంపుల్స్, దే ఆల్ గేవ్ స్వీట్స్ టు వన్ అనదర్. ఒకరికి ఒకరు స్వీట్స్ పంచుకున్నారు. ఇక్కడ అందరూ కలిసి ఒక పని చేస్తున్నారు, వాళ్ళంతా కలిసి స్వీట్స్ పంచుకుంటున్నారు. సో ఇక్కడ మనకి వన్ అనదర్ అనేది రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ప్రణీత అండ్ చైత్ర ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. ప్రణీత అండ్ చైత్ర కలిసి మాట్లాడుకుంటున్నారు, కలిసి ఒక పని చేస్తున్నారు. సో ఈచ్ అదర్ అనేది రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ వీడియోలో మనం వర్బ్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.